విజయ్ దేవరకొండ రష్మిక మందన పైన కొన్ని సంవత్సరాలుగా ఎఫ్ఐఆర్ రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇక హీరో విజయ్ దేవరకొండ రష్మిక మధ్య ఏదో ఉంది అంటూ చాలా కాలంగా వినిపిస్తున్న వార్తలపై తాజాగా రష్మిక క్లారిటీ ఇచ్చారు. ఇక రష్మిక చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి. కన్నడ భామ రష్మిక మందన కెరీర్ బిగినింగ్ లోనే ప్రేమలో పడింది. హీరో రక్షిత్ శెట్టిని ప్రేమించింది. ఇక పెళ్లి కూడా చేసుకోవాలి అనుకుంది. నిశ్చితార్థం అనంతరం ఆమె మనసు మారింది. పెళ్ళైతే కెరీర్ మటాష్ అవుతుందని అనుకుంది. అలా అనుకొని ఇక పెళ్లినైతే క్యాన్సిల్ చేసుకుంది. ఇక టాలీవుడ్ లో అడుగుపెట్టి సక్సెస్ అయింది రష్మిక. ఇక రష్మిక గీతా గోవిందం మూవీతో భారీ బ్రేక్ ఇచ్చింది. ఇక విజయ్ దేవరకొండ రష్మిక ఈ ఇద్దరి కోంబోలో రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా గీతా గోవిందం వచ్చింది. గీతా గోవిందం అనంతరం విజయ్ దేవరకొండ రష్మిక డియర్ కామ్రేడ్ మూవీ చేశారు. ఇక డియర్ కామ్రేడ్ అంతగా ఆడలేదు. ఇక ఇద్దరు లిప్ కిస్ లతో రెచ్చిపోగా కెమిస్ట్రీ అదిరింది. ఇక కొన్నాళ్లుగా రష్మిక విజయ్ సన్నిహితంగా కనిపిస్తున్నారు. ఇక జంటగా తిరుగుతున్నారు. అక్కడ ఒకే హోటల్లో బాస చేస్తున్నారు. బాలీవుడ్ మీడియా ఇద్దరి మధ్య ఎఫైర్ నడుస్తుందని కథనాలు వినిపించాయి. ఇక విజయ్ దేవరకొండ నేరుగా పలుమార్లు ఖండించారు. ఇక రష్మిక మాత్రం తాజాగా ఆమె ఒక క్లారిటీ అయితే ఇచ్చేసింది. ఇక వీడినే నాకు కాబోయే భర్త అని ఒప్పుకుంది. ఈ మేరకు ఆమె కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ఇక వీడి అంటే అర్థం విజయ్ దేవరకొండ అంట. రష్మిక మందన ఢిల్లీ ఫ్యాన్స్ ఎక్స్ ట్విట్టర్ అకౌంట్ లో ఒక పోస్ట్ ఇచ్చారు. ఇక సదరు పోస్ట్ లో ఫ్యాన్స్ రష్మికకు కాబోయే భర్త వీడిలా ఉండాలి. నా అర్థం వీడి అంటే వెరీ డేరింగ్, అలాగే మేము రష్మికను క్వీన్ అని పిలుచుకుంటాము కాబట్టి అతడు కింగ్ అయి ఉండాలి అని పోస్ట్ పెట్టారు. ఇక ఈ పోస్ట్కి స్పందించిన రష్మిక మందన అవును ఇది వాస్తవం అని కామెంట్ పెట్టింది. విజయ్ దేవరకొండను షార్ట్గా వీడి అని కూడా పిలుస్తారు. ఫ్యాన్స్ విజయ్ దేవరకొండ అనే అర్థంలోనే ఆ కామెంట్ చేశారు. అది తెలిసి కూడా రష్మిక వీడినే నాకు కాబోయేవాడని ఒప్పుకుంది. ఇక కాబట్టి ఆమె నేరుగా విజయ్ దేవరకొండతో తన ఎఫ్ఐఆర్ కన్ఫర్మ్ చేసిందని, ఎప్పుడైనా పెళ్లి ప్రకటన రావచ్చని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. కాగా ఈ ఇద్దరు ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నారు.